సార్ ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తారు మీరు? గుంటూరు నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్నాం. వెళ్ళాలంటే మరి విజయవాడ టచ్ వెళ్ళాలి కదా. విజయవాడ టచ్ మరి విజయవాడ మన సమస్య అంటే ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఉంటుంది కదా. ఫుల్గా ఉంటుంది సార్. ఫుల్ ట్రాఫిక్. లారీలు వెళ్ళినప్పుడు అయితే మరీ ఓవర్గా అయిపోతుంది. అరగంటలో వెళ్దామా అనుకున్న వాళ్ళ వల్ల ఆ ట్రాఫిక్లో ఇరిగిపోయి 2 గంటలు కూడా పట్టే టైం అవుతుంది ఒక్కోసారి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ తో మరి వెళ్ళడం ఈజీగా ఇటు నుంచి అయితే ఇబ్రహీంపట్నం వెళ్ళాలంటే విజయవాడ టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. అది కాక చాలా టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే. దగ్గరగా ఎలా లేదని వేసుకున్న 30 గంట టైం సేవ్ అవుతుంది. దానికంటే మించి ట్రాఫిక్ సమస్య కూడా ఉంది. అసలు మెయిన్ ఇబ్బందికరమైనది ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువ. ఈ ట్రాఫిక్ అనేది చిరాకు వచ్చింది ప్రతి మనిషికి. ఇది అనుకోండి ఎంత టైం చేసామో అనేది కాదు, ముందు వెళ్ళిపోతాం గమ్యస్థలానికి, హ్యాపీగా వెళ్ళిపోతాం. హైవే అది కాకుండా అమరావతిలో నుంచి వెళ్తున్నాం కదా, చాలా బాగుంటుంది. అది ఏం చెప్తారు మరి విజయవాడ అంటే ప్రజల సమస్య గుర్తించిన ప్రభుత్వం ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ని కూడా నిర్మించడం, ఎంత చూస్తున్న రోడ్డు కూడా ఎట్లా ఉందో చాలా బాగుందండి. ఇది రోడ్డు మాత్రం చాలా బాగుంది. ఏం చెప్పదలుచుకున్నాను? ఇలాంటి హైవేకి మనకి లారీలు సమస్య అనేది తీరిపోయింది అనుకోండి, విజయవాడలో ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. అలాగా ట్రాఫిక్ సమస్యల ముందు వెళ్లాల్సిన గమ్యాన్ని తొందరగా చేరగలుగుతాం. ఇలాంటి హైవేలు ప్రతిసాట పడతా ఉంటే ఇంకా చాలా స్పీడ్ గా పనులు అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా సర్వీస్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంటారు? నేను విజయవాడలోనే తోలుతా ఉంటాను. సర్వీస్ ఉంటే సర్వీసు, గుంటూరు కానీ కాకాని కానీ ఇక్కడ కిరాయిలు వెళ్ళాలన్నా హైవే మీద నుండి వెళ్ళిపోతాం. ఈ అవుటర్ రింగ్ రోడ్ వేసిన తర్వాత మాకు గొల్లపూడి కానీ, హైదరాబాద్ వైపు కానీ, కోదాడ అటు వెళ్ళాల్సిన కానీ మేము సిటీలోని కాకుండా మాకు హైవే ఉంది. అవుటర్ రింగ్ రోడ్ నుండి హైవే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అండి మేము. అప్పుడైనా సరే విజయవాడ సిటీ టచ్ టచ్ చేయొచ్చు. ఎందుకంటే మాకు సింగనగర్లో అమ్మాపురం దగ్గర మాకు హైవే స్టార్ట్ అయ్యింది. నున్న నుండి అయినా వెళ్ళొచ్చు మేము. సింగనగర్ లోపల నుండి అయినా హైవే ఎక్కితే డైరెక్ట్గా మేము అమరావతి సైడ్ కానీ, లేదంటే కోదాడ వెళ్ళే రూట్లో కానీ మేము గొల్లపూడి దగ్గర దిగి అటు నుండి హైవే మీద వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీ ప్రయాణం చేస్తున్నప్పుడు విజయవాడలో చాలా ట్రాఫిక్ చూసే ఉంటారు కదా. సో అది అప్పుడుకి ఇప్పటికి విజయవాడ పశ్చిమ బైపాస్ ఉపయోగిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఫ్రీగా ఉందన్న. ఎందుకంటే ట్రాఫిక్ చాలా తగ్గింది. మాకు ఇంతకుముందు సింగనగరం ఏంటి హైవే లేనప్పుడు మాకు సిటీ లోపలికి వచ్చాయి, దానివల్ల చాలా ట్రాఫిక్ అయ్యేది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు వల్ల ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ మొత్తం. ఇప్పుడు గొల్లపూడి వెళ్ళాలన్నా ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, సో చాలా వరకు గుంటూరు నుండి రావాలంటే ఈ విజయవాడ పశ్చిమ బైపాస్ నుండి ఎట్లా వెళ్ళిపోవచ్చు కదా, అంటే విజయవాడ టచ్ అవ్వకుండా. సో ఎట్లా అనిపిస్తుంది? బాగుందన్న. ఈ అవుటర్ రింగ్ రోడ్ వేసిన తర్వాత చాలా బాగుంది. ఈ హైవే ప్రధానంగా చూస్తే పెద్ద పెద్ద లారీలు కూడా ఉంటాయి. సో అది కూడా చాలా విజయవాడ ట్రాఫిక్ కారణంగా ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో మీకు ఇప్పుడు చూస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు కూడా ఈ పశ్చిమ బైపాస్ లో, ఎట్లా అనిపిస్తుంది? ఈ రహదారి 1 అవర్లో వెళ్ళాల్సింది ½ అవర్లో వెళ్ళిపోతున్నాం అన్న. ఈజీగా, చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాం. ఎట్లా మరి ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క బహుమతి ఇచ్చింది కదా, మరి విజయవాడ నగర వాసులకి కష్టాలు అన్ని కూడా తీరిపోయినాయి, ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదన్న, బాగానే ఉంది. సార్ ఎట్లా అనిపిస్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్? బ్రహ్మాండంగా ఉంది. ఇంతవరకు ఎవరు కూడా ఇట్లా చేయలేదు. అన్ని రోడ్లు కూడా బాగున్నాయి. మీరు ఎక్కడ నుండి ఎలా ప్రయాణం చేస్తారు? మేము చేస్తాం, అన్ని చోట్ల ప్రయాణం చేస్తాం, కానీ బ్రిడ్జి బాగుంది. అంటే మీరు అంటే ఎవరు వెళ్ళాలంటే కూడా ఈ గుంటూరు నుండి రావాలన్నా, చెన్నై ఎటు నుండి అయినా, హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా ఇటు విజయవాడ టచ్ చేయాలి. విజయవాడ టచ్ కాకుండా ఇటు హైదరాబాద్ వెళ్ళిద్ది. ఏలూరు, వైజాగ్ పోవాలంటే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. అంటే గతానికి ఈ వెస్ట్ బైపాస్ పడక ముందు, ఈ వెస్ట్ బైపాస్ పడిన తర్వాత ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఇప్పుడు వేరియేషన్ కనిపిస్తుంది. వేరియేషన్ అంటే తగ్గిపోయింది, జనవరి తగ్గింది. ట్రావెల్ కూడా బాగా ఎంపని వెళ్ళిపోతున్నాం అన్నమాట ఈజీగా. టైం ఎంత కలిసి వస్తుంది ఇప్పుడు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్? అంటే టైం అంటే ఇంచుమించు విజయవాడ వెళ్ళాల్సింది ఒక పావు గంట అయితే, ఇది ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాం అన్నమాట. కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఇటువంటి కూటమి ప్రభుత్వానికి? అంటే ప్రభుత్వం ద్వారా అయితే చెప్పదలుచుకుంటే థ్యాంక్స్ అన్నమాట. అది చేసినందుకు బాగా చేశారు. కొన్ని కూడా ఉన్నాయి, విషయాలు చేయాల్సినవి కూడా ఉన్నాయి. కొంచెం పేదల ఇది చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇక అన్ని రాజకీయంతో కూడిన పని కదా అన్నమాట. ఇది ఏదో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం. రాజకీయం అయితే చాలా ఉన్నాయి, రాజకీయం కాదు ఇది. అది అందువల్ల సంక్రాంతికి అయితే ఫస్ట్ లైన్ విడుదల చేశారు. రేపు శ్రీరామనవమికి 2వ లైన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. మంచిది, ఇంకా మంచిది అనమాట. ఇంకా ఉండే, ఇంకా చివరికంటే ఇంకా 2 చోట్ల ఉన్నాయి అన్నమాట. ఆ 2 చోట్ల పూర్తి అయితే బాగుంటుంది లైన్.